నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. ఈరోజు ICFAI యూనివర్సిటీ కోర్సెస్ మరియు స్పెషాలిటీస్ గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ తమ్మా కోటిరెడ్డి గారు. ఆయన ప్రస్తుతం ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జ్గా, అలాగే ICFAI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ ఫినాన్స్ అండ్ ట్రేడ్ వంటి రంగాల్లో నిపుణుడిగా విశేష గుర్తింపు పొందారు. విస్తృతమైన విద్య మరియు పరిశోధన అనుభవం కలిగిన డాక్టర్ రెడ్డి గారు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన జర్నల్స్లో 85కు పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. అలాగే 7 పాఠ్య పుస్తకాలు రచించడమే కాకుండా సమకాలీన ఆర్థిక అంశాలపై ప్రాంతీయ మరియు జాతీయ వార్తాపత్రికల్లో 500కు పైగా వ్యాసాలు కూడా రాశారు. అదనంగా అనేక అంతర్జాతీయ సదస్సులకు అధ్యక్షత వహించి ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశాలపై ముఖ్య ప్రసంగాలు కూడా చేశారు. విద్యారంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మకమైన NJSSV అపోలో హాస్పిటల్స్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. అలాగే 2013 సెప్టెంబర్ 5న IBSF సంస్థ నుంచి బెస్ట్ టీచర్ అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాకుండా పలు అంతర్జాతీయ విద్యా సంబంధిత బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి విద్యారంగంలో తన సేవల్ని అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ రెడ్డి గారు ABDC ఇండెక్స్ లో నమోదైన ది IUP జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ జర్నల్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. అసలు ఈరోజు ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో వివిధ స్కూల్ కానీ ఆయా సంస్థలు అందిస్తున్న కోర్సెస్ గురించి ఒకసారి వివరించండి. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ 2008లో UGC నుంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందింది. ఓకే. ఈ ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో 6 విభాగాలు ఉన్నాయి. ఒకటి ICFAI బిజినెస్ స్కూల్, ICFAI టెక్, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వ్యవహరిస్తాం, ICFAI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ICFAI లా స్కూల్, ICFAI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇవి కాకుండా బెంగళూరులో ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఏర్పాటు చేశాం. 2023లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుమతితో ఆఫ్ క్యాంపస్ సెంటర్ బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మొదటిగా ICFAI బిజినెస్ స్కూల్ని గమనించినట్లయితే ICFAI బిజినెస్ స్కూల్ MBA, BBA, PhD కోర్సులు అందిస్తుంది. ఈ ICFAI బిజినెస్ స్కూల్ అనేది అంతర్జాతీయంగా యూనివర్సిటీలకు ఇచ్చేటటువంటి AICSB అక్రిడిటేషన్ కూడా ఈ IVS హైదరాబాద్ పొందడం జరిగింది. ఇక ICFAI టెక్, దీని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వ్యవహరిస్తాం. ICFAI టెక్ 4 సంవత్సరాల బీటెక్ కోర్సుతో పాటు BSc మ్యాథమెటిక్స్, BSc ఫిజిక్స్, BSc డేటా అనలిటిక్స్, BSc రోబోటిక్స్ అండ్ AI అనే కోర్సులు అందిస్తూ ఉంది. ICFAI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 years డ్యూరేషన్తో కలిగినటువంటి BArch అనే కోర్సు అందిస్తూ ఉంది. మరియు ICFAI లా స్కూల్ BSc BBA LLB, BA LLB, BA జర్నలిజం LLB అనేటువంటి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తూ ఉంది. ICFAI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, BCom, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్తో పాటు BSc సైకాలజీ అండ్ మరియు MSc ఎకనామిక్స్, PhD ఎకనామిక్స్, PhD డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనే కోర్సులు అందిస్తూ ఉంది. సెంటర్ ఫర్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అటు ఆన్లైన్ ఇటు డిస్టెన్స్ మోడ్ రెండింటిలోనూ MBA, BBA కోర్సులు అందిస్తూ ఉంది. ఇక ముందు చెప్పుకున్నట్లుగా ఆఫ్ క్యాంపస్ సెంటర్ బెంగళూరు MBA, BBA, BCA కోర్సులు అందిస్తూ ఉంది. ఇవి ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు, ఆ విభాగాలు అందించేటటువంటి కోర్సుల యొక్క వివరాలు. ఓకే. అలాగే జాతీయ, అంతర్జాతీయంగా ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ గుర్తింపును ఒకసారి వివరించండి. ఈ ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ జనరల్గా యూనివర్సిటీల యొక్క పనితీరు సమీక్షించి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా NAAC గ్రేడ్లు ఇస్తూ ఉంటుంది. ఈ NAAC A++ గ్రేడ్ని ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క నాణ్యతా ప్రమాణాలు మనం అర్థం చేసుకోవచ్చు. మరియు హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనలిటిక్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు 705వ ర్యాంకును, భారతదేశంలో 25వ ర్యాంకును ఇవ్వటం జరిగింది. ఇటీవల ఎడ్యుకేషన్ వరల్డ్ మన దేశంలో ఉన్నటువంటి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్లో
ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు 7వ స్థానాన్ని మరియు తెలంగాణలో మొదటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది. వీటితో పాటు అనేక అక్రిడిటేషన్ సంస్థలు కూడా ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంకులు సాధిస్తూ తన యొక్క నాణ్యత ప్రమాణాలను దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవటానికి ఈ యొక్క గ్రేడింగ్లని మనకు ఉపకరిస్తాయి. మరియు ఇదే ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క దీంట్లో ఉన్నటువంటి ICFI బిజినెస్ స్కూల్కి సంబంధించి మాకు IBS కేస్ రీసెర్చ్ సెంటర్ ఉండడం జరిగింది. ఈ IBS కేస్ రీసెర్చ్ సెంటర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి కేస్ రీసెర్చ్ సెంటర్. హార్వర్డ్ అండ్ ఇన్సీడ్ అనేటువంటి సంస్థల తర్వాత ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని పొందినటువంటి సంస్థ IBS కేస్ రీసెర్చ్ సెంటర్. ఈ IBS కేస్ రీసెర్చ్ సెంటర్ రూపొందించేటటువంటి కేసెస్ ప్రపంచవ్యాప్తంగా 80 పైగా దేశాల్లో 900కు పైగా బిజినెస్ స్కూల్స్ మా IBS కేస్ రీసెర్చ్ సెంటర్ రూపొందించేటటువంటి కేసుల్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేక కార్పొరేట్ సంస్థలకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్, DRDO మరియు డెడికేటెడ్ ఫ్లీట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ప్రఖ్యాతి చెందినటువంటి పబ్లిక్ సెక్టర్ యొక్క కంపెనీలతో పాటు ప్రఖ్యాతి చెందినటువంటి ప్రైవేట్ రంగ సంస్థలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఇంజనీరింగ్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ల్యాబొరేటరీస్, కపిల్ గ్రూప్, PNB మెట్లైఫ్ లాంటి సంస్థలు కూడా మా సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ ట్రైనింగ్ అందిస్తూ ఉంది. ఇక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి 15కు పైగా యూనివర్సిటీలతో మా ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు MOUs ఉన్నాయి. ఈ MOUs ద్వారా మేము స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ని మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనం మాకు UGC గుర్తింపు లభించిన తర్వాత విత్ రోబస్ట్ కరికులం అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ద ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ లీడింగ్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. ఇది నేను ICFI యూనివర్సిటీ గురించి ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి దీని యొక్క ప్రోగ్రెస్ గురించి నేను వివరించడం జరిగింది. ఓకే, గ్రేట్ సార్. ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ గురించి కూడా ఒకసారి వివరించండి. ఈ ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2023లో ప్రారంభించడం జరిగింది. ఓకే. ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రారంభించడానికి ముందు ICFI బిజినెస్ స్కూల్లో భాగంగా BA ఎకనామిక్స్ అనేటువంటి కోర్సును 2019-20లో ప్రారంభించడం జరిగింది. తదుపరి BCom అనేటువంటి కోర్సును కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ BA ఎకనామిక్స్, BCom కోర్సులను సోషల్ సైన్స్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మేము BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, BCom, MSc ఎకనామిక్స్, PhD డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనేటువంటి కోర్సులని మేము ప్రారంభించడం జరిగింది. 2019-20లో కేవలం 14 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ కొద్ది కాలంలోనే ప్రస్తుతం 500 మందికి పైగా విద్యార్థులతో ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులతో ఇంకా అదనపు కోర్సులైనటువంటి MSc సైకాలజీ అనే కోర్స్, BA జర్నలిజం అనేటువంటి కోర్సులు నెక్స్ట్ ఇయర్ ప్రారంభించదలిచాం. ఈ అన్ని కోర్సులతో ఇంకా రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ దేశంలోనే అతిపెద్ద స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్గా ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ నిలబడగలదని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, అలాగే ఇప్పుడు BA ఎకనామిక్స్ అలాగే BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్సెస్, అసలు ఈ 2 కోర్సెస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అవి స్టూడెంట్స్ ఫ్యూచర్కి ఎలా యూస్ అవుతాయి? జనరల్గా మనం సోషల్ సైన్స్ అనే కోర్సులు పరిశీలించినట్లయితే ఎకనామిక్స్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ అనేవి సోషల్ సైన్స్ పరిధిలోకి వచ్చేటటువంటి కోర్సులు. మనం దేశవ్యాప్తంగా అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, విద్యార్థుల నమోదు నిష్పత్తి ఇవన్నీ గమనించినట్లయితే ముఖ్యంగా ఎకనామిక్స్, 2 సైకాలజీ అనేటువంటి కోర్సులు ప్రధానంగా విద్యార్థులు ఎంచుకోవటం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా సోషల్ సైన్స్ ఎన్రోల్మెంట్ పరిశీలించినట్లయితే ఇటీవల అంచనా ప్రకారం అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో
ఈ ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ యొక్క నమోదు నిష్పత్తి అంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేషియో మొత్తం స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియోలో 32% అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కేవలం సోషల్ సైన్స్ యొక్క ఎన్రోల్మెంటు మొత్తం విద్యార్థుల ఎన్రోల్మెంట్లో 21%గా ఉండడాన్ని బట్టి ఇటీవల కాలంలో సోషల్ సైన్స్కు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యతను మనం గమనించవచ్చు. అంటే ఇటీవల మనం ఎకనామిక్స్ అనేటువంటి కోర్సు మీరు గమనించినట్లయితే ఎకనామిక్స్ అనేటువంటి కోర్సు అనేక సమకాలీన అంశాలకు సంబంధించినటువంటి కోర్సు. దీంతోపాటు దేశంలో మనకు ఏర్పడేటటువంటి మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ కానివ్వండి, మరోవైపు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు కానివ్వండి, మరోవైపు మన ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఈ ఇన్ఫ్లేషన్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించడానికి కానివ్వండి, పాలసీ మేకర్స్కి ముఖ్యంగా ఎకనామిక్స్ అనేటువంటి కోర్సు చాలా అవసరం. ఇప్పుడు ఈ 2 కోర్సులు మీరు పరిశీలించినట్లయితే బిఏ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సులో విద్యార్థులు యొక్క అడ్మిషన్కి ఇంటర్మీడియట్ లేదా +1, +2లో ఏ గ్రూప్ చదివినటువంటి విద్యార్థులైనా 50% మార్కులు ఉన్నవారు బిఏ ఎకనామిక్స్ కోర్సు చదవటానికి అర్హులు. కానీ మరోవైపు బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ మీరు గమనించినట్లయితే బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఇంగ్లీష్ మీడియం చదివి ఉండి, అంటే ఏ గ్రూప్ చదివినా కూడా మ్యాథమెటిక్స్ అనేది తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్మీడియట్లో ఒక కోర్సుగా చదివి ఉండాలి. అంటే బిఏ ఎకనామిక్స్తో పోల్చినప్పుడు బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్కి మేము కొద్దిగా ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వటం జరిగింది. అంటే మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ గమనించినట్లయితే ఈ బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో ఇంట్రడక్షన్ టు డేటా ఎనాలిసిస్ యూజింగ్ ఆర్ అదొక ఆ సబ్జెక్ట్తో పాటు, మరియు గేమ్ థియరీ అండ్ అప్లికేషన్స్, డేటా మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ ఎనాలిసిస్ అండ్ థింకింగ్ అనేటువంటి కోర్సులను మేము ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో తీసుకోవడం జరిగింది. అంటే ఈ కోర్సులు అధ్యయనం చేయాలంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి పరిజ్ఞానం విద్యార్థికి తప్పనిసరిగా అవసరం. ఈ కోర్సులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రూపొందించినటువంటి కోర్సులు. ఇది బిఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ మధ్య ఉన్నటువంటి తేడా. అంటే 2 కోర్సులు మీరు 2 ప్రోగ్రామ్స్ పరిశీలించినట్లయితే బోత్ ద ప్రోగ్రామ్స్ కన్సిస్ట్ ఆఫ్ మీరు ఎకనామిక్స్ ఏరియా కోర్సులు ఉంటాయి, ఫినాన్స్ ఏరియా కోర్సులు ఉంటాయి, డేటా ఎనాలిసిస్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి, అలాగే ఇంటర్డిసిప్లినరీ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఉంటాయి. అలాగే ఎలెక్టివ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఎలెక్టివ్స్లో ఫినాన్షియల్ ఎకనామిక్స్, డేటా ఎనాలిసిస్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, హెల్త్ ఎకనామిక్స్, డేటా ఎనాలిసిస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి కోర్సులు కూడా మేము ఇక్కడ ఎలెక్టివ్స్గా కూడా తీసుకోవడం జరిగింది. మరియు ఈ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సులు చదివినటువంటి విద్యార్థులు ప్రజెంట్ మనం మార్కెట్లో గమనించినట్లయితే అనేక ప్రఖ్యాతిగాంచినటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్స్ని ప్రత్యక్షంగా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఎకనామిక్స్కి సంబంధించినటువంటి విద్యార్థి మార్కెట్ రీసెర్చ్లో బాగా కొంత అనుభవం వీళ్ళు సంపాదించుంటారు. అలాగే వీరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో కానీ, తర్వాత మార్కెట్ రీసెర్చ్లుగా కానీ, కన్సల్టెన్సీ సంస్థల్లో కానీ వీరికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మేము ఈ సిలబస్ రూపొందించేటప్పుడు అంటే వీళ్ళకి ప్లేస్మెంట్ అనేటువంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటూ మరొక వైపు జనరల్గా ఎకనామిక్స్ చదివేటటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సిలబస్ రూపొందించే క్రమంలో మేము సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్ కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. వాటికి అనుగుణంగా సిలబస్లో ఎప్పటికప్పుడు మేము మార్పులు చేస్తూ ఉన్నాం. తదనుగుణంగా అనేక కోర్సులు కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి బిఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించినటువంటి కోర్సుకి సంబంధించిన వివరాలు. ఓకే, అలాగే బీఎస్సీ సైకాలజీ, సో అసలు ఈ కోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బీఎస్సీ సైకాలజీ అంటే గడచినటువంటి కొన్ని సంవత్సరాలుగా బీఎస్సీ సైకాలజీ కోర్సు ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది. ఈ బీఎస్సీ సైకాలజీ చదివినటువంటి విద్యార్థులు జనరల్గా మనం క్లినికల్ సైకాలజిస్టులుగా, ఫోరెన్సిక్ సైకాలజిస్టులుగా, మార్కెట్ రీసెర్చర్స్గా, కౌన్సిలర్స్గా, మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్గా, రిహాబిలిటేషన్ అసిస్టెంట్స్గా వీటికి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా లభ్యమవుతూ ఉన్నాయి. దీంతోపాటు ఇటీవల కార్పొరేట్ సంస్థలు కూడా తమ యొక్క సంస్థల్లో సైకాలజీ చదివినటువంటి వారిని కౌన్సిలర్స్గా కూడా నియమించుకోవడం జరుగుతూ ఉంది. ఓకే,
ఈ బీఎస్సీ సైకాలజీ అనే కోర్సు చదవాలంటే దీంట్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినటువంటి విద్యార్థులైనా 50% మార్కులతో ఇంగ్లీష్ మీడియంలో ఆ కోర్సు పూర్తి చేసినటువంటి వారు బీఎస్సీ సైకాలజీ ప్రవేశానికి అర్హులు. ఇక్కడ మేము ఈ బీఎస్సీ సైకాలజీలో కూడా మంచి ఎలెక్టివ్స్ మేము ఎంచుకోవడం జరిగింది. అంటే మేము ఇచ్చినటువంటి ఎలెక్టివ్స్ నుంచి విద్యార్థి తనకు అవసరమైనటువంటి ఎలెక్టివ్స్ని అతను తన అవసరానికి అనుగుణంగా తన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే క్లినికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ లాంటి కోర్సులు మేము అంటే ఎలెక్టివ్స్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఎలెక్టివ్లో 2 కోర్సులు ఉంటాయి. వీటిలో వారి 4th ఇయర్ అనేటువంటి కోర్సు ఎంటర్ అయిన తర్వాత ఈ ఎలెక్టివ్స్ అనేటువంటి కోర్సు మేము ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఎలెక్టివ్స్ 4th ఇయర్లో 7th సెమిస్టర్ 8th సెమిస్టర్లో మేము ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. నేను అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా వీరికి ఉపాధి అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. దీంతోపాటు ఈ అన్ని గ్రాడ్యుయేషన్స్ కోర్సులన్నీ ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అందించే గ్రాడ్యుయేషన్ కోర్సులన్నీ కూడా 2nd ఇయర్ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత అంటే 4th సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది మేము కంపల్సరీగా 8 వారాలతో కూడినటువంటి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి అందించడం జరుగుతూ ఉంది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా ఈ సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులు అనేక థెరపీ సెంటర్స్లో కానీ క్లినిక్స్లో కానీ ఈ 8 వారాల ఇంటర్న్షిప్ని పూర్తి చేయగలిగినప్పుడు వారికి ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అధికంగా ఉంటాయని మేము భావించడం జరుగుతూ ఉంది. ఈ బీఎస్సీ సైకాలజీ అనేటువంటి కోర్సు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి కోర్సుగా మనం ఈ రోజుల్లో ప్రస్తుతం భావించవచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చి బీకామ్కి ఉన్న ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి? బీకామ్ సంబంధించి అంటే బీకామ్ అడ్మిషన్లో ప్రవేశానికి అంటే ఇంటర్మీడియట్లో 50% మార్కులతో ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థులు ఏ గ్రూప్ చదివిన వారైనా బీకామ్ కోర్సు ప్రవేశానికి అర్హులు. ఈ బీకామ్ కోర్సును కూడా మేము కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండేటటువంటి విధంగా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రూపొందించడం జరిగింది. మీరు బీకామ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ను ఒకసారి గమనించినట్లయితే దీనిలో టాక్సేషన్ ఏరియాకి సంబంధించినటువంటి సబ్జెక్టులు, ఎనాలిటిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, మేనేజ్మెంటు, లా, అకౌంటింగ్ ఈ అన్ని ఏరియాస్కి సంబంధించినటువంటి కోర్సులు బీకామ్లో ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటాయి. మరోవైపు మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా కల్పించాలనే ఉద్దేశంతో వీరికి టాలీకి సంబంధించి, పైథాన్కి సంబంధించి, బ్లాక్ చైన్కి సంబంధించి వీరికి వివిధ కోర్సుల్లో కొంత సిలబస్ చేర్చడం ద్వారా వీరికి ఎక్కువగా వీటిపైన అవగాహన ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. తద్వారా వీరికి ఉపాధి అవకాశాలు బీకామ్ విద్యార్థులకు కూడా ఎక్కువగా లభించేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అలాగే ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్లో ప్రవేశానికి గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీబీఏ చదివినటువంటి విద్యార్థులు కానీ, అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, అలాగే బీఎస్సీ సంబంధించినటువంటి సోషల్ సైన్స్ రిలేటెడ్ ఏ కోర్స్ అయినా సరే, ఎకనామిక్స్ అనేది ఒక కోర్సుగా చదివినటువంటి ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే, ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సులో ప్రవేశానికి అర్హులు. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనే కోర్సు ప్రస్తుతం అనేక యూనివర్సిటీలు ఆఫర్ చేసేటటువంటి సాంప్రదాయకంగా ఉండేటటువంటి ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్సులో అనేక ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఏరియాకి సంబంధించిన కోర్సులు ఉన్నాయి, అలాగే ఈ డేటా ఎనాలిసిస్ సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి, మరియు ఎకనామిక్స్ సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మేము కంప్యూటేషనల్ ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్, ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్ అంటే ఇటువంటి కోర్సెస్ ఇప్పటివరకు మన దేశంలో ఏదో 1-2 యూనివర్సిటీలు ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. మేము ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రూపొందించేటప్పుడే ఈ కోర్సుల గురించి మేము అధ్యయనం చేయడం ద్వారా ఈ కోర్సుని ఎంఎస్సీ ఎకనామిక్స్లో మేము యాడ్ చేయడం జరిగింది. అలాగే ఎంఎస్సీ ఎకనామిక్స్ సంబంధించి ఎలెక్టివ్స్ పరిశీలించినట్లయితే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అనేది ఒక ఎలెక్టివ్, కార్పొరేట్ ఫైనాన్స్ అనేది ఒక ఎలెక్టివ్, డేటా ఎనాలిసిస్ అనేది ఒక ఎలెక్టివ్, కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనేది ఒక ఎలెక్టివ్. అంటే ప్రతి ఎలెక్టివ్కి సంబంధించి 2 కోర్సులు ఉంటాయి. ఈ 4 ఎలెక్టివ్స్లో 2 ఎలెక్టివ్స్ని స్టూడెంట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ సిలబస్ రూపకల్పన చేసే టైంలో కూడా
మేము జనరల్గా ఎంఎస్సీ ఎకనామిక్స్లో చేరేటటువంటి విద్యార్థులు ఎక్కువగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. అందువల్ల ఎంఎస్సీ ఎకనామిక్స్ సిలబస్ రూపొందించేటప్పుడు కూడా మేము ఈ అవసరాన్ని ఐఈఎస్ విద్యార్థులు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ హాజరయ్యేటటువంటి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సిలబస్లో తగిన రీతిలో మేము సిలబస్లో అటువంటి అంశాలన్నీ పొందుపరచడం జరిగింది. తద్వారా ఎంఎస్సీ ఎకనామిక్స్లో చేరినటువంటి విద్యార్థులు వీరు ఐఏఎస్ ఎగ్జామ్ కానీ, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. దీంతోపాటు కార్పొరేట్ సంస్థలో కూడా వీరు కార్పొరేట్ ఫైనాన్స్ అనేటువంటి కోర్సు కానివ్వండి, కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనే కోర్సు కానివ్వండి, మరియు డేటా అనాలిసిస్ సంబంధించినటువంటి అనేక కోర్సులు కూడా అధ్యయనం చేసినందువల్ల వీరికి కార్పొరేట్ సంస్థలో కూడా ఫినాన్షియల్ అనలిస్టుగా, ఎకనామిక్ అనలిస్టులుగా వీరికి ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అలాగే ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఇంటర్న్షిప్ని ఎలా అందిస్తున్నారు? ఇంటర్న్షిప్ అనేది అంటే నేను ఇంత ముందు చెప్పినట్లుగా ఈ ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో 4th సెమిస్టర్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థి 8 వీక్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంటర్న్షిప్ అనేది ఒక ముఖ్యాంశంగా నిలవటం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ అనేది అటు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇటు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ మధ్య ఒక పటిష్టమైనటువంటి సంబంధం ఏర్పాటు కావడానికి ఇంటర్న్షిప్స్ అనేవి ఎక్కువగా దోహదపడుతూ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి కానీ, ఈ వర్క్ అంటే టీం వర్క్ డెవలప్ కావడానికి కానివ్వండి, అతనిలో కొన్ని నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కానివ్వండి, ఈ ఇంటర్న్షిప్స్ అనేది ఎక్కువగా దోహదపడతాయి. తాను నేర్చుకున్నటువంటి థియరీని కార్యరూపంలో ఎలా ఉపయోగించుకోవాలనేది విద్యార్థి ఇంటర్న్షిప్ ద్వారా తెలుసుకుంటాడు. మరోవైపు జాబ్ ఆపర్చునిటీస్ పెరగడానికి ఇంటర్న్షిప్స్ ఎక్కువగా దోహదపడతాయి. అతను నెట్వర్క్ పెంపొందించుకోవడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ పెంపొందించడం కానివ్వండి, టీం వర్క్ కానివ్వండి, అతని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో అన్ని స్కూల్స్లో మాకు ఒక ఇంటర్న్షిప్ అనేది ఒక ముఖ్య అంశం. దీనిపైన మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మేము యూనివర్సిటీకి సంబంధించినటువంటి మా విభాగాలే విద్యార్థులకి మంచి ఇండస్ట్రీస్లో, అలాగే మంచి ఎడ్యుకేషన్, కొంతమంది రీసెర్చ్ చేయదలిస్తే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్న్షిప్ని మేమే ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఓకే, అలా ICFIలో క్లబ్స్ గురించి అసలు అవి ఎలా విద్యార్థుల డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి, అలాగే బోధనా పద్ధతుల గురించి కూడా ఒకసారి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లబ్స్ అనేవి మీరు ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ గమనించినట్లయితే మాకు ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎకోబీజ్ అనేటువంటి ఒక క్లబ్ ఉంది. ఓకే, దాని ద్వారా అనేక కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని యూజీ స్థాయిలో కనీసం 30కి పైగా క్లబ్స్ ఉండటం జరిగింది. అంటే వీటి యొక్క అబ్జెక్టివ్స్ వేరువేరుగా ఉంటాయి. విద్యార్థులు తమకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ఆ క్లబ్లో సభ్యులుగా చేరడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా అనేక క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్స్లో నేను ముందు వివరించినట్లుగా కొన్ని కరిక్యులర్ యాక్టివిటీస్ మనం గమనించినట్లయితే అనేక అకాడమిక్ యాక్టివిటీస్లో భాగంగా వీరు కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక రంగాలలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక మందిని ఈ క్లబ్స్ ఇన్వైట్ చేయడం ద్వారా వారితో గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేశారు, అనేక సెమినార్లు కండక్ట్ చేశారు. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కనుక మనం గమనించినట్లయితే అనేక రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటికి సంబంధించి ఈ క్లబ్స్ విద్యార్థుల్లో ఇటువంటి కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెంపొందించడానికి దోహదపడుతూ ఉన్నాయి. అంటే ఈ క్లబ్ యాక్టివిటీస్లో సభ్యులు అవటం ద్వారా వీళ్ళలో జనరల్గా లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, టీం వర్క్ అనేది డెవలప్ అవుతుంది, నెట్వర్క్ అనేది డెవలప్ అవుతుంది. అంటే విద్యార్థుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి క్లబ్స్ ఎక్కువగా దోహదపడతాయి. అందువల్ల మేము ఈ క్లబ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మరోవైపు బోధనా పద్ధతి మీరు గమనించినట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేస్ బేస్డ్ మెథడ్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ మెథడ్ టీచింగ్ అనేది మేము ఈ ICFI IBS కేస్ రీసెర్చ్ సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అని చెప్పాను. అంటే దీంతోపాటు ఈ IBS కేస్ రీసెర్చ్ సెంటర్ అనేది
చిన్న కేసులెట్స్ ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించి రూపొందిస్తూ ఉంది. మేము ఫ్యాకల్టీని కూడా చిన్న కేసులెట్స్ డెవలప్ చేయడంలో మేము వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తద్వారా ఇటువంటి కేస్ బేస్డ్ టీచింగ్ ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మేము స్టూడెంట్స్కి అందిస్తూ ఉన్నాం. రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ అంటే రీసెర్చ్ కల్చర్ ప్రమోట్ చేయడానికి మా యూనివర్సిటీలో మేనేజ్మెంటు అనేక విధాలుగా ఫ్యాకల్టీకి అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం ఫ్యాకల్టీ సుమారు 500 మంది ఫ్యాకల్టీ యూనివర్సిటీలో ఉన్నారు. ఈ 500 మంది ఫ్యాకల్టీ వీరు చేసేటటువంటి రీసెర్చ్కి సంబంధించి ఇన్సెంటివ్స్ని మేనేజ్మెంట్ అందిస్తూ ఉంది. తద్వారా మేము ఫ్యాకల్టీ అనేక స్కోపస్ లిస్టెడ్ జర్నల్స్లో కానీ, తర్వాత వెబ్ ఆఫ్ సైన్స్ లిస్టెడ్ జర్నల్స్లో కానీ, అనేక జర్నల్స్లో అనేక ఆర్టికల్స్ ప్రచురిస్తూ ఉన్నారు. తద్వారా రీసెర్చ్ ద్వారా ఏర్పడినటువంటి నాలెడ్జ్తో విద్యా బోధన ఉంటుంది. కాబట్టి ఇది విద్యార్థులకు అనేక రకాలుగా ఉపకరిస్తూ ఉంటుంది. టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్, అలాగే మెంటరింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఫ్యాకల్టీకి సంబంధించి మేము 10 నుంచి 15 మంది విద్యార్థులను అసైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫ్యాకల్టీ వీక్లీ బేసిస్లో ఇండివిజువల్గా కానీ గ్రూప్గా కానీ ఈ మెంటీస్ని కలవటం జరుగుతుంది. తద్వారా స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి వీక్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వారికి అక్కడ అవసరమైనటువంటి అకాడమిక్ గైడెన్స్ని ఈ సంబంధిత ఫ్యాకల్టీ అందించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అసలు ఫైనల్గా వై ICFI యూనివర్సిటీ? ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఈరోజు నిలవటం జరిగింది. ఓకే, దేశంలో NAC A++ గ్రేడ్ సాధించినటువంటి కేవలం 50 యూనివర్సిటీల్లో మాత్రమే A++ గ్రేడ్ సాధించాయి. దాంట్లో ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటిగా ఉండదాన్ని బట్టి ఆ యూనివర్సిటీ యొక్క నాణ్యత ప్రమాణాలు మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా మీకు ఇంటర్న్షిప్ గురించి వివరించడం జరిగింది. మెంటర్మెంటీ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది. మాకున్నటువంటి డిజిటల్ లైబ్రరీ, అలాగే వైఫై సౌకర్యం కానివ్వండి, క్లబ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా విద్యార్థుల్లో వారి విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. ఇలా ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి విశిష్టత ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. బాగుంది సార్, థ్యాంక్ యూ. ICFI యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ గురించి, ఫ్యూచర్ ఆప్షన్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి చాలా మంది స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఎవరన్నా ICFI యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలన్నా, కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాళ Prime9 ఎడ్యుకేషన్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime9.